పెళ్ళొచ్చేసి జగిత్యాలలో బైక్ పైనే వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి జగిత్యాలకి 190 కిలోమీటర్స్. పెళ్ళికి నేను ఒక్కడినే అయితే వెళ్ళట్లేదు, నాతో పాటు మణికంఠ కూడా వస్తున్నాడు. ఏ గుండు ఇద్దరు. మనం వెళ్ళే దారిలోనే మనకి 2 ప్లేసెస్ టచ్ అవుతాయి, వేములవాడ అండ్ కొండగట్టు. ఈ 2 ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకున్నాం. కానీ టెంపుల్లో జనాలను చూసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళలే. దర్శనం చేసుకోవడానికి అయితే మినిమం 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. సో మేము దర్శనం అయితే చేసుకోలే, రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దామని అనుకున్నాం. నెక్స్ట్ ప్లేస్లో కూడా దర్శనం అవుతుందో కాదో అని ఒక డౌట్తోనైతే వెళ్ళినాం. అసలు ఇంత జనం ఉండడానికి కారణం మేడారం జాతర. మేడారం జాతరకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ ప్లేస్లను కూడా కవర్ చేస్తుంటారు. కొండగట్టుకు రీచ్ అయిన తర్వాత ఫైనల్లీ మేము డిసైడ్ అయినాం, ఒకవేళ ఫుల్ రష్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని. ఒక 1 అవర్ అయితే టైం పట్టింది మాకు. దర్శనం అయితే అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. బయటికి వచ్చి చూస్తే టైం లెవెల్ 10:30కి పెళ్ళి ఉంది. పెళ్ళి ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పేసి కుక్కలు ఎంబడబడ్డట్టుగా స్పీడ్గా వెళ్ళిపోయినాం. బట్ అక్కడ కామెడీ ఏంటంటే తీరా ఫంక్షన్కి వెళ్ళి చూస్తే పెళ్ళికి పెళ్ళి కొడుకే రాలే. పెళ్ళి చాలా లేట్ జరిగింది. అసలు నా ఫ్రెండ్కి డౌట్ ఉండే నేను పెళ్ళికి వస్తానో రాను అని చెప్పి, కానీ నన్ను చూసిన తర్వాత షాక్ అయ్యిండు. పెళ్ళి మనం ఎంత గ్రాండ్గా చేసినా మనకి అసలు క్రెడిట్ వచ్చేది ఫుడ్ దగ్గరనే. నిజానికి చికెన్ అండ్ మటన్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫైనల్గా మనోదైతే పెళ్ళి అయిపోయింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గౌతమ్. సో మేము వచ్చేటప్పుడు అయితే మేము గిఫ్ట్ ఏం తీసుకురాలే. పైకి వెళ్ళిన మండపం పైకి అయితే వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకొని తొందరగా వెళ్ళి అన్నం తినేసి మళ్ళీ బయటకు వచ్చేసినాం. ఆ ఫోటోతోనే ఇప్పుడు ఒక ఫ్రేమ్ చేపిస్తున్నా, అంటే గిఫ్ట్ ఏం తీసుకోలే కదా. సో వెరైటీగా ఉంటుంది కదా, గిఫ్ట్ బదులు ఆ ఫోటోని ఫ్రేమ్ చేపించేసి ఇప్పుడు మళ్ళీ అదే మండపంలో ఇచ్చేసి, అంటే కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి 1 అవర్ టైం పడుతుందని చెప్పిండు. మళ్ళీ తీసుకొని మండపం వేద్దాం, చూసాం వాళ్ళు ఏమో ఎట్లా ఫీల్ అవుతారు. లక్ష్మీ ప్రసన్న డిజిటల్ ఫోటో స్టూడియో ఇక్కడే చేపిస్తున్నా. फटाफट
నేను ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ నా ఫ్రెండ్ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అండ్ పక్కన ఉన్న అక్క వాళ్ళకు కూడా రియాక్ట్ అయ్యారు. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. అక్క లైట్ అడ్డకున్నారు కొంచెం జరుగులే రెడీ ఫైన్ గో. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ మొత్తం చుట్టూ గడ్డి ఉంది. అక్కడ ఒకటి పంపు వదిలినారు, ఆడ కూడా ఒకటి వదిలినారు. అరే సపరేట్గా ఇడికి వచ్చి మనం సెటిల్ అయిపోదాం రా మంచిగా. ఒక రూమ్ కట్టుకొని మంచిగా ఏ లొల్లి ఉండదు, ఏ ప్రశాంతంగా సెటిల్ అయిపోదాం. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. అరే అరే చిన్న సరిపోతుందారా? ఏదో ఫార్మాలిటీ అంటావా? సరే తొందరరా దాదా. ఐ హోప్ ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye bye. Once again, congratulations, Gautama.